ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో కలకలం రేపిన 8 ఏళ్ల బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది. అనుమలవీడి గ్రామానికి చెందిన అంజలిని పాఠశాలకు వెళుతున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకుని పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల దగ్గరకు చేరుకుని విచారణ చేపట్టారు. బాలికను మార్కాపురం వైపు తీసుకువెళ్లినట్టుగా గుర్తించిన పోలీసులు అటువైపు చెక్పోస్టుల దగ్గర గస్తీ ఏర్పాటు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న దుండగులు దేవరాజు గట్టు దగ్గర బాలికను వదిలేసి పరారయ్యారు. వెంటనే అక్కడి పోలీసులు బాలికను తమ సంరక్షణలోకి తీసుకుని సురక్షితంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్లా సంగతి ఎవరు వేరే వాళ్ళు కార్లు తీసుకుపోతున్నారు, మీ బంధువులు అని నెలకొని ఉంటే అట్లా కాదని వచ్చి ఎత్తుపడితే కానరా మళ్ళా స్టేషన్ పోతే అప్పుడు వాళ్ళు ఎస్ఐ గారు అంటే తీసుకొని జిల్లా ఎస్పీతో ఫోన్ మాట్లాడించడం జరిగింది. నాకు అశోక్ రెడ్డి వాళ్ళు అందరు కలిసి అనుకున్నట్టు మీ పాపకి ఎక్కడికి పోదు, ఒక 2-3 గంటల్లో మీ పాపని జాగ్రత్తగా అప్పగిస్తామన్నారు. అన్నట్టే జాగ్రత్తగా 2 గంటల్లోనే అశోక్ రెడ్డి గారికి ఆ జిల్లా ఎస్పీకి నమస్కారం. బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని, ఈ ఘటనపై విచారణ కొనసాగుతుందని డీఎస్పీ నాగరాజు తెలిపారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తెల్లకారులో ఇక్కడ చాలాసేపు వరకు వెయిట్ చేసి ఆ పాప ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి పిలుస్తున్నాడని చెప్పేసి పాపకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఫాదర్ ఉన్నాడని చెప్పేసి కారు దగ్గరికి అమ్మాయి రాగానే ఈ స్కూల్ ముందు ఆ కారు నిలబెట్టి ఆ కారులో అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయంలో ఎస్పీ గారు ఎప్పటికప్పుడు మాకు టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇది జరిగిన వెంటనే బాధితురాలతో కూడా మాట్లాడటం జరిగింది. ఎస్పీ గారు పోలీసు దిగ్బంధనానికి వారు భయపడి ఆ బిడ్డని ఆడ వదిలేసేసి వెళ్ళిపోవడం జరిగింది. సంతోషంగా కూడా ఉంది, ఎంతో టెన్షన్ పడ్డాము. పాపం మాకే ఇలా ఉందంటే నా తల్లిదండ్రులు ఇంకా వాళ్ళ